అమరావతిలో కొత్త నగరం ఆవిష్కృతమవుతుందా? ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక కొత్త నగరం హైటెక్ సిటీ అనేటటువంటి నగరానికి రూపకల్పన చేస్తే ఆ తర్వాత వచ్చిన పార్కులు అది కంటిన్యూ చేయడం వల్ల అక్కడ హైటెక్ సిటీ కావచ్చు, ఆ పక్కన ఫైనాన్స్ సిటీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సెట్ అయినాయి. అట్లాంటి సిటీ ఇప్పుడు నవనగరాలు సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నెలకొల్పాలనుకుంటున్నారు. 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించినటువంటి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో త్వరితగతిని జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయమని చెప్పి ఆదేశించడంతో పాటుగా ఏఐసిటీగా అమరావతిని తీర్చిదిద్దుదామని ప్రకటించారు. అమరావతిలోని ఏఐతో కలిపి ఆంగ్లంలో లోగో రూపొందించమని చెప్పి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నాణ్యతతో ఎక్కడ రాజీ పడద్దని చెప్పి సీఎం దిశానిర్దేశం చేశారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పైన కూడా సీఎం సమీక్షించారు. హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ కూడా ఇచ్చేయాలని చెప్పి ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కోసం 190 ప్రొక్లైన్లు వినియోగిస్తున్నామని 60% పూర్తయినట్టు అధికారులు చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు కూడా వేగవంతం చేయమని చెప్పి చంద్రబాబు ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేపట్టమని చెప్పి ఆదేశించారు.